సో గైస్, రక్షాబంధన్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక ఐకియా ఎసెన్షియల్స్ అని ఐకియా ఓపెన్ చేశారు. మేము లాస్ట్ టైం వెళ్ళింది ఐకియా చాలా పెద్దది. ఇది ఐకియా ఎసెన్షియల్స్ అని చెప్పి మా అన్నయ్య వాళ్ళ హౌస్కి దగ్గరలో ఇది ఓపెన్ చేశారంటే, సో ఐకియా చూడడానికి వచ్చాము. సో పదండి, నాతో పాటు మీరు ఐకియా ఎక్స్ప్లోర్ చేద్దరు, చూపిస్తాం మీకు. గైస్, చాలా వర్షం పడుతుంది ఇక్కడ, మేము తడిచిపోయాం లిటరల్లీ. క్యాబ్ దిగి అక్కడి నుంచి లోపలికి వచ్చే వరకు కూడా చాలా తడిచిపోయాము. ఐకియా. మా మమ్మీ అక్కడ టాయ్స్ సెక్షన్కి వెళ్ళిపోయారు, ఏదో టాయ్స్ చూపిస్తున్నారు. మా జహాన్ భయపడిపోతున్నాడు. అజ్జు, ఇది ఏదో చూడండి, చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది, పిల్లలకి యూజ్ అవుతుంది మంచిగా. క్లిప్స్ అనమాట అవి, రైనీ సీజన్లో అది కూడా మనం చక్కగా ఏమైనా పిల్లలవి చిన్న చిన్న బట్టలు ఉంటే దానికి క్లిప్స్కి హ్యాంగ్ చేసేసి పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ మిర్రర్లో నేను మొత్తం తడిచిపోయి వచ్చాను కదా, హెయిర్ ఎలా ఉందా అని చూసుకుంటుంటే ఫోటో తీస్తున్నా అనుకుని మమ్మీ నించున్నారు, బట్ అది వీడియో తీసేదని చెప్పి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ షాపింగ్ కంటిన్యూ చేస్తుంటే మా అయ్యాన్ని కూడా ఏదో చూపిస్తున్నాడు తీసుకోమని. మమ్మీ ఏంటది అంటే, మనం స్కార్ఫ్స్ తీసుకుంటాం కదండి, స్కార్ఫ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా చక్కగా దానిలో ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు, మనకి ఎప్పుడు అంటే అప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇది బెడ్రూమ్ అనమాట, బాగుంటాయి కదా, మనం మాల్స్కి అది వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము. అండ్ ఐకియాలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా మంచిగా ఆర్గనైజ్ చేసి పెడతారు. మనం ఏమైనా హౌస్ షిఫ్ట్ అవుతున్నా, లైక్ ఓన్ హౌస్ కట్టుకున్నా ఎగ్జాక్ట్గా అలా తెచ్చి పెట్టామంటే తెచ్చి పెట్టేస్తారు వాళ్ళు, చాలా బాగున్నాయి. నాకు ఒక విష్ అండి, మా అయాన్కి అజహాన్కి వాళ్ళ సపరేట్ రూమ్స్ ఇవ్వాలి అని చెప్పి, అలాగా ఇన్షాల్లా వన్ డే చేస్తాను అలాగా మీ ప్రేమతో. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక లివింగ్ రూమ్, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అంతా ఇలా చూపించారు, అక్కడ సెటప్ ఉంది. సో మా మమ్మీకి అయితే ఈ చైర్ బాగా నచ్చేసింది, చాలా బాగుంది అని. మమ్మీ ఆ చైర్ చూసి మళ్ళీ చిన్నపిల్ల అయిపోయారు. మనం కూడా చిన్నప్పుడు ఏదైనా అలా ఆ స్వింగ్ చైర్స్లోని, నెక్స్ట్ ఇలా ఆఫీస్లో ఉండే చైర్స్లోని తెగ తిరిగేసే వాళ్ళం కదా, అలా మమ్మీ కూడా చిన్నపిల్ల అయిపోయి అలాగా రెస్ట్ తీసుకున్నారు దాని మీద. సేమ్ అలాంటి చైరే ఇంకొకటి చిన్నపిల్లల కోసం ఉంటే మా అజ్జుగాడిని కూర్చోపెట్టేసి అందులోని, వాడు కూడా పాపం చాలా టైర్డ్ అయిపోయాడు, దాంట్లో కూర్చొని చాలా హాయిగా ఉన్నాడు. ఎక్కడ హాయి, మా అయ్యాను ఉన్నప్పుడు హాయ్ అనేది ఉండదు వాడికి పాపం. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ సెక్షన్, కిచెన్ సెక్షన్కి వెళ్ళిపోయాను. మనకు ఆబ్వియస్లీ కిచెన్ అంటేనే కదా చాలా ఇంట్రెస్ట్. సో ఆ కిచెన్ చూస్తున్నారా అండి, ఆలివ్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ అది, ఆలివ్ గ్రీన్ అండ్ గ్రీన్, చాలా క్లాసీ లుక్ వచ్చింది, నాకు చాలా నచ్చింది. పిల్లలకి ఎలా అయితే వాళ్ళ బెడ్రూమ్ ఇవ్వాలని నాకు డ్రీమో, నా కిచెన్ కూడా ఒక డ్రీమ్ కిచెన్, ఓపెన్ కిచెన్ పెట్టుకోవాలి అన్నీ కూడా. అండ్ ఈ బాక్స్ కూడా చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, అందులో ఏది వేసినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. లైక్ మనం కేక్స్, పుడ్డింగ్స్ చేసుకుంటాము, ఆరెల్స్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం, ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అవి. అది కూడా తీసుకున్నాం మేము. నెక్స్ట్ అది ఐ థింక్ సో అది 199కి వచ్చింది. అండ్ ఈ బాక్సెస్ 3 సెట్ బాక్సెస్, అవి కూడా చాలా వర్త్. నెక్స్ట్ ఇది చూసారా, ఇది నేను లాస్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు మా అయాన్ టిఫిన్ బాక్స్ కోసం తీసుకున్నా, జస్ట్ 99 రూపీస్ అనమాట. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, మీరు తీసుకోండి ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ అక్కడ లంచ్ బాక్సెస్ కూడా, లంచ్ బ్యాగ్స్ అనమాట అవి. నెక్స్ట్ ఈ టాయ్స్ చూసారా, ఈ టాయ్స్ అన్నీ బాగున్నాయి కదా, కొందమ్మా చిన్నోడికి అని చెప్పి. ఇదే కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, బికాజ్ ఆ సెట్లో మ్యాక్సిమం ఒక 6 టాయ్స్ ఉన్నాయి అనుకున్నా, సాఫ్ట్ టాయ్స్ అన్నీ కలిపి 999. అదిగో మీకు ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి, 999. బట్ నాకు తెలిసి అది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివే, అవి అంత వర్క్ చేయవు. నెక్స్ట్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ స్పూన్స్ అవి తీసుకున్నానండి, జస్ట్ 25 రూపీస్ మాత్రమే ఈ స్పూన్స్. అండ్ ప్లాస్టిక్ కూడా చాలా మంచి ప్లాస్టిక్ అనమాట ఆ స్పూన్. ఆ మెటీరియల్ నాకు తెలిసి ప్లాస్టిక్ అని అనుకున్నాను, బట్
అది సిలికాన్ టైప్లో కూడా ఉంటాయి, చూడడానికి సిలికాన్లా ఉంటుంది బట్ చాలా మంచి ప్లాస్టిక్. దాంట్లో ఇది ప్లేట్స్ అనమాట, సేమ్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్. అది ఏంటంటే వేడి వేడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అయాన్కి మ్యాగీ చేస్తాను, ఆ వేడి వేడి అది ఎంత హాట్గా ఉన్నా ఆ ప్లేట్స్తోనే వేస్తాను, ఏమీ అవ్వదు అనమాట. అది ఈ కలర్స్ అందులో లైక్ 6 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, 6 కలర్స్. సో చాలా బాగుంటాయి అన్నీ. 999, 25 రూపీస్. స్పూన్స్ అయితే 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. మీరు నెక్స్ట్ టైం ఐకియాకి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉంటాయి, తీసుకోండి, కంపల్సరీ తీసుకోండి ఇవి. ఎందుకంటే చాలా వర్త్ అవి. ఇప్పుడు 999లో ఏమొస్తున్నాయి చెప్పండి, 25 రూపీస్కి ఏమొస్తున్నాయి, ఒక చాక్లెట్ కూడా రాదు. అలాంటి టైంలో అవి తీసుకోవడం బెస్టే కదా. నెక్స్ట్ ఇది డైనోసార్ది నాకు చాలా నచ్చింది, కొందామంటే మా అజహాన్ చాలా భయపడిపోయాడు, వద్దు వద్దు అని ఏడ్చి, చూడండి వీడియో కూడా మీరు చూస్తారు, భయపడిపోతున్నాడు వద్దు అని చెప్పి. సో అందుకు నేను తీసుకోలేదు, కానీ చాలా బాగున్నాయి. ఆ ఎలిఫెంట్, ఆ డైనోసార్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ వైజ్ ఉంది క్వాలిటీ. నెక్స్ట్ టైం మీరు ఐకియా డెఫినెట్లీ విజిట్ చేయండి, తీసుకోండి అక్కడ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే మన బిల్ మనమే వేసుకోవాలి. మనం వేరే షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే బిల్ వేసినట్టు కాదు, మనం ఏమైతే షాపింగ్ చేస్తామో అన్నీ మనమే బిల్ వేసుకుంటూ ఉండాలి. నేను అక్కడ మీరు చూడండి, నేనే బిల్ చేస్తున్నా. సో గైస్, ఐకియా మొత్తం తిరిగేసాము, షాపింగ్ కూడా చేసాము కొంచెం. అండ్ వర్షం చూడండి చాలా పడుతుంది. సో మాకు క్యాబ్స్ ఏం బుక్ అవ్వట్లేదు. నేను వాళ్ళు అలా లాన్లో కూర్చొని ఉన్నాము, చాలా ఆకలి వేసేస్తుంది. క్యాబ్ బుక్ అయిన వెంటనే వెళ్ళిపోతాం అక్కడ.